బాబురావు. బాబురావు గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని. కూలి పని. ఏంటి మరి మీకు దగ్గరలోనే స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. మంచిదే రావడం, కూలి ప్లాంట్ రావడం అని మేము కోరుకుంటున్నాం. కూలి ప్లాంట్ వస్తే మా పిల్లల కన్నా భవిష్యత్తులు ఉంటాయి, మేము కోరుకుంటున్నాం. ఓకే. ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటారు రేపు పొద్దున? ఇప్పుడు చాలా పెద్ద భారతదేశంలో పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టాలి, బాగుంటుంది అనుకున్నాం. ముందుకు వెళ్తే ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. ఇవన్నీ డెవలప్ అయితే మన ఏరియా అంతా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఇంతకుముందు అంటే గత 5 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఇంత పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద అభివృద్ధి లేదు రాలేదు అన్నాం కదా. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందా? చేస్తుంది కదా. మరి ఇక్కడికి ఇవన్నీ వస్తాయని మనం కళ్ళ అనుకోలేదు కదా. ఊహించారు అసలు ఇట్లాంటి? లేదు ఊహించలేదు. బాగుంది. మనం కాకపోయినా పిల్లలనే పోతారు కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ కట్టినంత వరకు కూడా ఇక్కడ చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ పని దొరుకుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఎవరి దాకా పని అలా దొరుకుతుంది పని ఉంటేనే. దగ్గర ఎంతమందికి ఉపాధి దొరకవచ్చు అంటావు? అవన్నీ టాలెంట్ అది మనకు అంత ఐడియా ఉండదు, కానీ పని అయితే దొరుకుతుంది. పిల్లలకి చుట్టుపక్కల పని అనేది దొరుకుతుంది. దాని గురించి ఎదురు చూస్తున్నాం. ఓకే. మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఇంత పెద్ద డెవలప్మెంట్ బాగానే ఉందని చెప్తున్నాం కదండి. ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు రోడ్లు కూడా బాగానే పడ్డాయి. కొన్ని చోట్ల ఇంకా పడాలి. రోడ్లు కూడా కొన్ని రోడ్లు బాగానే పడ్డాయి, ఇంకా పడాలి. మరి రోడ్లు ఆగిపోయి మరి ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కట్టడానికి భూములు ఇస్తే భూములు తక్కువ రేట్లకి ఇస్తున్నారు, లేదంటే వాళ్ళకి రాసిస్తేస్తున్నారు అన్నట్టుగా అభివృద్ధిని కూడా అడ్డుకునేటట్టు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? కరెక్టేనా అట్లా మాట్లాడటం? కరెక్టేం కాదు, అది కరెక్టేం కాదు. మరి అది వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అడ్డం అట్లేం కదా. వాళ్ళు ఏదో నన్ను అడ్డం పెట్టుకొని ఏదో వాళ్ళ డబ్బులు గుంజుకోవడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు పెద్ద పెద్దలు. మళ్ళీ అడ్డం చేయలేం కదా.